ప్రధాన మందిరంలో ఉన్నత పీఠంపై సాయినాథుని విగ్రహం రజిత సింహాసనంపై దివ్య కాంతుని వెదజెంబుతుంది. సాయినాథుడు అనంత దయామూర్తిగా, అపార కరుణానిధిగా, ఆశ్రిత వత్సలునిగా, భక్త చింతామణిగా తేజరిల్లుతుంటాడు. సజీవ కళతో అలరారే బాబామూర్తి సుప్రసన్నంగా దర్శనమిస్తుంది. మందస్మిత వదనంతో మృదు మంజుల దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ బాబా సుఖాసీనుడై ఉంటాడు. రజత సింహాసనంపై కూర్చున్న బాబా సర్వాలంకార భూషితుడిగా భక్తుల్ని ఆకర్షించే రీతిలో గోచరమవుతాడు. నానావిధ పరిమళ పుష్పాల్ని అందంగా పేర్చి తీర్చిదిద్దిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది. ఛత్రం, మకర తోరణం, స్వస్తిక్ చిహ్నాలు ఇరువైపులా నెలకొని ఉండగా సాయిబాబా యోగిరాజు వలె భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడు. గళసీమ నిండా పుష్పమాలికలతో శిరస్సుపై కిరీటం దాల్చి సింహాసన నేపథ్యంలో దశావతార మూర్తులు ప్రకటితమవగానే అపర దైవాంశ సంభూతుడు సాయి అనే మాటకు ప్రత్యక్ష నిదర్శనమై విరాచిల్లుతాడు. సర్వాలంకార శోభితంగా సాయిని తిలకించిన భక్తులు పులకితులవుతారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ జయ జయ ధ్వానాలతో సాయిని సన్నిధి చేస్తారు. ప్రతి సుప్రభాతం సాయి భక్తులకు నేత్రానందకారకం. తూర్పు తెలతెలవారుతుండగానే సాయి సన్నిధిలో భక్తుల సందడి ఆరంభమవుతుంది. సాయికి సుప్రభాత పఠనం నివేదించడంతో నిత్య ఆరాధనా పరంపర ఆరంభమవుతుంది. కాకడ ఆరతిని సమర్పించిన అనంతరం పవిత్ర స్నానం మొదలవుతుంది. గోక్షీరంతో సాయికి నిత్యం క్షీరాభిషేకాన్ని నయన సమ్మోహనంగా నిర్వహిస్తారు. పాలధారలు సాయి శిరోభాగం నుంచి పాదపీఠం వరకు జాలువారి క్రమం చూడముచ్చటగా ఉంటుంది. భక్తులందరూ సాయినామం జపిస్తుండగా అభిషేక వేడుక ఆశాంతం కమనీయ బంధురంగా కొనసాగుతుంది. సాయికి అభిషేకానంతరం సర్వోపచారాల్ని నివేదించి సమస్త అలంకారాలతో తీర్చిదిద్ది భక్తుల దర్శనానికి అనుమతినిస్తారు. సాయిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం, విశేషించి గురువారాల్లో, ఇతర పర్వదినాల్లో అనేక మంది భక్తులు తరలి వస్తారు. భక్తులు ఎవరైనా ఏ మనోభీష్టంతో సాయి చరణార విందాల్ని ఆశ్రయించినా మీకు నేనున్నానంటూ సాయి అభయమిస్తాడు. ప్రేమ, దయ, సత్యం, శాంతి, సహనం, శ్రద్ధ వంటి ఉదాత్త అంశాల్ని తన భక్తులకు ప్రబోధించిన సాయి అనంత దయాళువుగా, సమర్థ సద్గురువుగా నీరాజనాలందుకుంటాడు. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు. అపార యోగ సాధన ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, ఎవరు నేర్పారో తెలియదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, సాయినాథుడు భక్తుల పక్షపాతి. ఆయనది భక్తుల పక్షం. ఏ సందర్భమైనా, ఏ సమయమైనా భక్తుల మొరలాలకిస్తాడు.
సాయి బాబా